నమస్తే వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. ప్రతి ఒక్కరూ ఒక హక్కుపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీఓ మోహన్ సింగ్ అన్నారు. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో గురువారం ఓటు హక్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మహిళలకు, విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఎంపీడీఓ మోహన్ సింగ్ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి విద్యార్థి సమర్థవంతంగా నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటు హక్కు పవిత్రమైనదని అనుకున్న పాలన విధానం సాధించుకునే ఆయుధమన్నారు. ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు శాలువాతో సన్మానించి బహుమతులు అందజేశారు. తెలుగు ఉపాధ్యాయుడు చిన్నన్న మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కవిత రూపంలో అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం నారాయణ రెడ్డి, ఏపీఓ గంగాధర్, సిసిలు భూమన్న, సాయినాథ్, సవిత, హైదర్, దత్తాత్రి, ఆపరేటర్ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్, విఓఏ రాము, శ్రావణి, అన్నపూర్ణ, ఏపీఓ గంగాధర్, మహిళా సంఘం సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన హక్కు అంటే ఒక నాయకుడిని ఎన్నుకోవడం మన హక్కు కాబట్టి మన హక్కును మనం వినియోగించుకొని మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే సరైన నాయకుడు ఉండాలి. నాయకత్వం మంచి వ్యక్తి కూడా మంచి భావాలు ఉండాలి. వ్యక్తిత్వము, మానవత్వము. యోగ దినోత్సవం సందర్భంగా మనం ఏం చేసినామంటే మన మన సమస్య కావాలి మనము మొదలుగా రంగవల్లిగా పోటీలు, అదే మాదిరిగా మనకి ఇంకా టైం ఉంటే మనము అని ఏఆర్ఓ మేడం గారు చూపించడం జరిగింది. కానీ మన దగ్గర ఎక్కువ పిల్లలు రంగవల్లి అయితే స్టార్ట్ చేసినాం కాబట్టి రంగవల్లి మన కార్యక్రమానికి మనకు వచ్చినటువంటి ఇక్కడ ఉమెన్స్ డే సందర్భంగా ముగ్గుల పోటీలు ప్లస్ ఈ అవేర్నెస్ రెండు కల్పించుకోవాలని మనం దాన్ని ట్రై చేస్తున్నాం. స్వీప్ అంటే మనకు సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్. అంటే ఇది మనం ఎవరైతే 18 సంవత్సరాలు మన భారతదేశం వచ్చేసి ప్రజాస్వామ్యం గల దేశం అయితే మన దేశంలో మనం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన దేశంలో ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్. మన రాబోయే ఎలక్షన్స్ ఎట్లున్నారంట 18 సంవత్సరాలు అయిన ప్రతి ఒక్కరు మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, బాధ్యతలు ఫస్ట్ అన్ని హక్కుల కంటే చాలా ఇంపార్టెంట్. ఓటు హక్కు తోటి విద్యార్థి సంపాదించారు ఆర్థిక స్వేచ్ఛ ఏదైతే హక్కులు అన్ని ఒక ఓటు హక్కు ఆ ఓటు హక్కు తెలుసుకొని దాని వివరాలు తెలుసుకొని ఆ రోజు అందరూ ఓటింగ్ చేస్తే మనకి ఎక్కడ కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ కూడా మీరందరూ మీరు కుటుంబ చెప్పి అన్ని రంగాలలో మన దేశంలో అన్ని రంగాలలో కూడా ముందంజపోతున్నారు. ఆ మహిళా పాత్ర ఎక్కడంటే తల్లి మనకు మొదటి కొరకు తల్లి మనకు కూడా బాధ్యత. మన ఇంట్లో ఆ గురువు అంటే పరిచయం చేసిన తల్లి, నానాన్ని పరిచయం కూడా తల్లి, తల్లి కూడా పరిచయం తల్లి. కాబట్టి ఈ మహిళ లోకానికి ఈరోజు మహిళలకు ఈరోజు గౌరవించుకోవాలా. ప్రతి పౌరులు, భారతదేశ పౌరులు వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందరూ వినియోగించుకున్నప్పుడు ఏమైందంటే అందరూ హక్కులను నాయకులు ఎక్కువ కాబడతారు. కాబట్టి అందరూ మన సింగంగా గ్రామ పంచాయతీ మంచిది అందరూ ఆ గ్రామంలో ఓటర్లు వినియోగించుకున్నారు. కాబట్టి ఒకసారి ఆ గ్రామ పంచాయతీ ఎందుకంటే ఆ విధంగా అన్ని గ్రామాల్లో కూడా చైతన్యం రావాలి. చైతన్యం వచ్చినప్పుడే మనం మంచి లక్ష్యం ఒక నాయకులు, ప్రజలకు సేవ చేసిన నాయకులను ఎంపిక చేసుకోవాలి. పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా అవేర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఓటు వినియోగించుకుంటే మంచి ఎవరైతే మనకు సర్వీస్ చేస్తారో, సమాజం గురించి ఆలోచిస్తారో, జనాల గురించి ఆలోచిస్తారో వాళ్ళను పదవిలోకి తీసుకురావచ్చు. అదే మధ్యాహ్నం ఆశపడి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి మన ఆ టెంపరీ ఏదైతే చూసుకొని ఓటేస్తామో మనం నష్టపోతాం. 5 years వాళ్ళే రూల్ చేస్తారు. కాబట్టి అది కాకుండా మంచి వాళ్ళని మనం ఎలక్ట్ చేసుకుంటే మన సమాజం బాగుపడుతుంది, మనం బాగుంటుంది, దేశం బాగుంటుంది, అందరూ బాగుపడతారు. కాబట్టి ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్. ఓటు హక్కు వినియోగించుకోవడం ఇంపార్టెంట్. ఓటు హక్కు వస్తుంది కానీ దాన్ని వినియోగించుకోవడం లేదు.
దీని మీద నేను గతంలో రాసినట్టు నేను అనుకోకుండా వచ్చాము. కాబట్టి ఒక కవితను మీ ముందు చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ అంతేకాదు ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి సర్వ సంపదలతో ఆ ఇంటిలో నివాసం ఉంటుంది అని ఆ శ్లోకార్థము. అయితే ఈ కాలంలో అనేకమైనటువంటి మార్పులు కట్టుబాట్లు అనేటటువంటి స్త్రీని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సమాజం ఈ రోజుల్లో ఉంది. ఆ సమాజం స్త్రీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నేను రాసినటువంటి కవిత ఏమున్నది అతివ చరిత్ర. ఏమున్నది అతివ చరిత్ర, నాటి నుండి నేటి వరకు అంగన చరిత్ర. అతివ అంగన అన్న స్త్రీ, నాటి నుండి నేటి వరకు అంగన చరిత్ర. తల్లి గర్భానుండగానే చర్చలు సంవాదాలు, తల్లి గర్భానుండగానే చర్చలు సంవాదాలు, లాభ నష్టాల బేరీజులు, వరకట్న కానుకల ప్రస్తావనలు. కొన్నిసార్లు పురిటిలోనే భ్రూణ హత్యల రాకాసికి బలి, కొన్నిసార్లు పురిటిలోనే భ్రూణ హత్యల రాకాసికి బలి. ఎవరు? స్త్రీ, ఆడది. ఆమె అనురాగామృతం అందించుటకు ఏ తెంచిన చలి, ఆమె అనురాగామృతం అందించుటకు ఏ తెంచిన చలి. ఏ కులమైతేనేమి, ఏ మతమైతేనేమి, ఏ ప్రాంతమైతేనేమి, కట్టుబాట్ల చట్రంలో ఇరికించి హద్దుల్లో పెట్టి స్వేచ్ఛా సమానత్వానికి సమాధి కట్టి చీత్కారాలు అఘాయిత్యాలు బహుమతిగా ఇచ్చి అబలయని ముద్ర వేసి వంటింటి కుందేరును చేసి మహిళా సాధికారికపు మాటలు పురుషాధిక్యపు సమాజంలో అయ్యే నీటి మూటలు. మహిళా సాధికారికపు మాటలు పురుషాధిక్య సమాజంలో అయ్యే నీటి మూటలు. అందుకే నేనంటాను, మనమందాం, ఒకసారి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చి చూడు, స్త్రీకి ఒకసారి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చి చూడు, మనస్ఫూర్తిగా ప్రోత్సహించి చూడు. కిరణ్ బేడి అయి కీర్తినే తేదా, మాధురి దీక్షితై మరులనే పంచదా,